జన్మల పుణ్యం చేసుకోవాలి ఖచ్చితంగా. ఒక ఆడబిడ్డను ఇచ్చిండంటే ఒక ఇంటికి, ఇప్పుడు అందరూ ఒక్కొక్క ఇంట్లో చూడు అందరు మగ పిల్లగాళ్ళే ఉంటారు, ఒక్క ఆడపిల్ల కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళకు కన్యాదానం చేసేంత శక్తి లేదు. కాళ్ళు కడిగి ఒక ఇంటికి ఇచ్చి పెళ్లి చేసేంత శక్తి లేక వాళ్ళకు కొడుకుల్ని ఇస్తాడు. అదే ఒక్కొక్కరిని చూడు 5 బిడ్డల్ని 4 బిడ్డల్ని 6 బిడ్డల్ని ఇస్తారు ఒక్కొక్క ఇంటికి. ఎందుకు? ఆయనకు అంత శక్తి ఉన్నది, చేస్తాడు, పంపిస్తాడు అనేటువంటి ధైర్యం ఉన్నది. అది అట్లాంటి శక్తి ఉండాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉండాలి. కన్యాదానం అంటే అంత మహత్తరమైనటువంటి కార్యక్రమం. కన్యను ఒక దానం ఇయ్యందంటే వెనకటి నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం ఏమిటంటే ప్రతి ఇంటి ఆడబిడ్డను మనం ఒక ఇంటికి పంపించాల్సిందే, ఏనాడైనా ఒకనాడు. అయితే ఇంటికి పంపించేటప్పుడు ఏ ఆడపిల్లను కానీ ఉట్టి చేతులతో పంపించం మనం. మన భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటిదంటే మన ఇంటి అక్కను కానీ చెల్లెను కానీ బిడ్డను కానీ మన ఇంటి కడప దాటి అత్తగారింటికి పోతుందంటే ఉట్టి చేతులతో మనం పంపించం. అయితే మనకి వెనకటి నుంచి వస్తున్న సాంప్రదాయం ఏంటిది? ఎప్పుడైనా మన ఆడబిడ్డకి పెళ్లి చేయాలంటే వెనకటి నుంచి వస్తుంది కట్న కానుకలు ఇచ్చేది. కట్న కానుకలు ఏమేమి ఇస్తుండే అప్పుడు? ఇప్పుడైతే డబ్బులు ఉన్నాయి, భూములు ఉన్నాయి, బంగారాలు ఉన్నాయి. వెనకట అవన్నీ లేవు. ఇత్తడి స్టీలు ఏమన్నా గవే ఉంటుండే. అయితే వెనకట ఏమేమి దానాలు ఇస్తుండంటే భూదానము, హిరణ్యదానము, గోదానం. గోదానం అంటే ఆవు, భూదానం అంటే భూమి, హిరణ్యదానం అంటే డబ్బులు. అయితే ఈ 3 ఎందుకు ఇస్తారంటే, అయితే మనం అల్లుడు మంచివాడు అయిందనుకో, మనం డబ్బులు ఇస్తే ఏమైందంటే మన అమ్మాయిని ఆ పైసలను నెత్తికి దింపుకొని, తెలివిగల వాడైతే ఆ పైసలను నెత్తికి దింపుకొని బ్రతుకు జీవనం కొనసాగిస్తుంటాడు. మన బిడ్డను కూడా మంచిగా చూసుకుంటూ ఉంటాడు. ఒకవేళ అల్లుడు మంచోడు కాక తాగి కానీ తందనాలు ఆడినా కానీ జూదాలు ఉన్నా కానీ లేకపోతే ఆపద వచ్చినా కానీ ఆ పైసలు అనేటివి ఖర్చు అయిపోతాయి. పైసలు ఖర్చు అయిపోతే మళ్ళీ ఆయన ఎట్లా బ్రతకాలి? భూమి దున్నుకొని బ్రతకాలి. కనీసం ఇంకా అంతకంటే పెద్ద ఆపద వచ్చైనా ఏదొచ్చైనా భూమి కూడా చేజారిపోతుంది. భూమి చేజారిపోతే ఇంకేం మిగులుతుంది? గోవులు, ఒక ఆవు మిగులుతుంది. వెనకట మరి ఆవును కూడా అమ్ముకుంటారు కానీ మీ డౌట్ వస్తుంది. కానీ వెనకట ఏది కానీ పైసలకు గోదలను అమ్ముకునేటోళ్ళు కాదు. కావాలంటే అయ్యా మా ఇంట్లో బుడ్డపురాలు ఉన్నారు, నాకు ఇక పాలు కావాలంటే ఈ పాలదేమున్నది 4 రోజులు ఉంచుకోపో సాదుకోపో అని చెప్పేసి పంపించరు. వెనకట ఆవును కానీ బర్రెని కానీ పంపించరు. పైసలకు అమ్మకపోదు. దానం, నువ్వు నాకు ఇది ఇస్తే నువ్వు నాకు ఇది ఇయ్యి అన్నట్టుగా తీసుకుంటారు. ఆవును 1 రూపాయి పెట్టి కూడా అమ్మకపోదు. ఈ రోజులలో అట్లా జరుగుతుంది. కానీ వెనకట ఏ ఆవునైనా ఏ గోవునైనా ఏ గొర్రెనైనా కానీ ఇచ్చిపుచ్చుకునడం మీద జరుగుతుండే. అయితే ఆవును అమ్మే అవకాశం లేదు కదా. ఇక అది పాలిస్తే ఆ పాలు పిండుకోనైనా మన యొక్క అల్లుడు బ్రతుకుతాడనేటువంటి ఆశతోని ఆవును దానం ఇస్తుండే. కాబట్టి ఈ వెనకటి నుంచి వస్తున్నటువంటి ఆచారం. కాబట్టి ఈరోజు మీ ఇంటి లోపల మీ నూతన గృహాన్ని కట్టుకున్నారు. ఈ రోజు ఆ లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి పార్వతీ పరమేశ్వరులు మీ ఇంటి లోపలికి వచ్చి కళ్యాణం చేసుకుంటున్నారు. కళ్యాణం చేసినప్పుడు ఆ పార్వతీదేవి మీ యొక్క కూతురిగా, ఆ పరమేశ్వరుడు మీ యొక్క అల్లుడిగా వచ్చారు. వచ్చినప్పుడు అల్లుడికి కట్నం పెట్టయితే మనం చేయాలి కదా కన్యాదానం. చేయకపోతే ఆయన ఊరుకుంటాడా? అల్లుడు ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. అమ్మాయి తరపు నుంచి ఒక 500, అబ్బాయి తరపు నుంచి ఒక 500 తీసుకోండి కన్యాదారణ కట్నం. అల్లుడు ఊరుకుంటాడు? ఊరుకోడు కదా. మరి కాళ్ళు కడుగుతారు చూడు అట్లా. సప్తలోకాల భూతభాగే భూలోక సుమల్లోక మహాలోక జనలోక భూలోక సత్యలోకాఖ్య సప్తలోకాల మనోభాగే మహానాయ మనామర్య శ్రీ శాస్త్రఫలమంగళ పండితే ఐరావత పుండరీక వామన కుందాయన పుష్పరంత సార్వభౌమ సుప్రతీకాఖ్య
अष्टादिक्ये नंदा षण्डा रत्नोत्तमोपिते अयोध्या मथुरा माया काशी कांचवती द्वारवती शोकवती भोगवती सिद्धवती अमरावती जीजोवती संयमनी रक्षोवती जिन्दवती गंधवत्या कावती हे दशपूर्वेशा त्रयवरेशा मन्त्रंशानां सह पितॄणां शाश्वतकालीन ब्रह्मलोकनित्य निवासिद्ध्यत्यन्तन्यां विमां रुणिमहे प्रयतोऽहं प्रयच्छामि सर्वालकाम मोक्षसिद्धे रतिरपदर्पस्ते विभावरन्तपुत्रवस्याति प्रयच्छमे परमणार्दः पुत्रपौत्र प्रवर्तनस्मान् शुभावस्य शाद्यो प्रयच्छमे नूतन ब्रह्मणानवदे परमेश्वरस्य देवता यो नमो नमः वायं स्थापयामि पूजयामि अभिमुखे ते लक्ष्मी भवानी रेड्डी गर्भाय नमः प्रकृति नमः विकृति नमः गौरी देवता प्रभो नमः गौरी देवता प्रभो गौरी पूजायां प्रेक्षते ओम महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी मंगल गौरी देवता प्रभो नमः ओम हिरण्यवरण कांतियात्मिके प्रचोदयात् मंगले गौरी देवता गोत्रमांगले गौरी गौरी पूजायां తాళం కొట్టుకో అది ముట్టుకోను మామ మామ అది మొక్కిపో బాబు ఇట్రా పక్కన పెట్టు దూరం పెట్టు బాబు వచ్చిందా తాడుకు బావా తాడు కట్టినావు చూడ తాడు మీద తాడేయడం కూడా ఇష్టం ఆడే అటు ఇటే రెండు పక్కలే ఏ పాట వస్తా పాడు అయిపోయిందా ఇచ్చేయండి ఆరు చూపిరు ఇక అమ్మా ఏడు నడుతుండు అడుగు బాజా కొట్టకండి అమ్మా ఒక్క నిమిషం ఆగురి ఓపెన్ చేసి పెట్టానమ్మా అప్పుడే చెప్తాం అవి తీయరా కిటికీలు అత్తమ్మ
మహాగణాధిపతయే నమః. తిత్తాడు తిత్తాడు మహాగణాధిపతయే నమః. గ్రహాయ నమః. గ్రహాయ నమః. గ్రహాయ నమః. గ్రహాయ నమః. వాళ్ళు చెప్పినప్పుడే అయ్యి వాళ్ళు చెప్పినప్పుడే అయ్యి నేను నెయ్యి వేసినప్పుడు ఏమని చెప్పినా వాళ్ళు మళ్ళీ ఇష్టం వచ్చినట్టు వేస్తుర్రు అది చెప్పండి. వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంది. నువ్వు చెప్పినప్పుడు ఏమంటే అట్లే ఊకుంటు అస్తు పురుషాయ నమః. ఆయన చేయి మంచిగా బంధించిన మేనత్తలు పండుగ అస్తు పురుషాయ నమః. భగవానికి జై భగవానికి జై మృత్యుంజయాయ నమః. 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 భగవానికి శ్రీ నక్షత్రాయ నమో నమః స్వాహ. నక్షత్రాయ శ్రీ నమః. నక్షత్రాయ నమో నమః స్వాహ. నక్షత్రాయ నమః. మృతికా నక్షత్రాయ నమో నమః స్వాహ. నక్షత్రాయ నమః. రోహిణి నక్షత్రాయ నమో నమః స్వాహ. నక్షత్రాయ నమః. మృతికా నక్షత్రాయ నమో నమః స్వాహ. నక్షత్రాయ నమః. తృతీయ నమో నమః స్వాహ. నక్షత్రాయ నమః. నక్షత్రాయ నమో నమః స్వాహ. ఉత్తర నక్షత్రాయ నమో నమః స్వాహ. నక్షత్రాయ నమః. ఉత్తర నక్షత్రాయ నమో నమః స్వాహ. ఉత్తర నక్షత్రాయ నమో నమః స్వాహ. నక్షత్రాయ నమః. స్వాతి నక్షత్రాయ నమో నమః స్వాహ. నక్షత్రాయ నమో నమః స్వాహ. నక్షత్రాయ నమః. అనురాధ నక్షత్రాయ నమో నమః స్వాహ. జ్యేష్ఠ నక్షత్రాయ నమో నమః స్వాహ. మూలా నక్షత్రాయ నమో నమః స్వాహ. పూర్వాష నక్షత్రాయ నమో నమః స్వాహ. ఉత్తరాష నక్షత్రాయ నమో నమః స్వాహ. ఉత్తర నక్షత్రాయ నమో నమః స్వాహ. కృష్ణ నక్షత్రాయ నమో నమః స్వాహ. చప్పట్లు కొట్టండి చప్పట్లు. రే పైనుంచిగా మామ